అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నాను, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నా అని రాసా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను, ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక, నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుతాను.